श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। ॐ ऐं ह्रीं श्रीं శ్రీమాత్రే నమః. నిన్న 22వ అధ్యాయము దుర్మద కురండ వధోనామ ద్వావింశోధ్యాయ చెప్పుకోవటమైంది. ఈరోజు త్రయోవింశోధ్యాయ. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితోపాఖ్యానే కరంకాది పంచసేనాపతి వధో నామ త్రయోవింశోధ్యాయ. కరంకాది పంచసేనాపతి, 5 సేనాపతుల్ని అమ్మవారు ఏ విధంగా వధించారు. యుద్ధ భాగం కాబట్టి ఎక్కువగా యుద్ధవర్ణన, ఎన్నిసార్లు యుద్ధవర్ణన చేసినా కానీ సైన్యాలు బయలుదేరినప్పుడు గుర్రముల యొక్క పాద డెక్కల పరుగులకి దుమ్ము లేవటము, ఆ భీకర ధ్వనులు, వివిధమైనటువంటి వాద్యఘోషలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఒకళ్ళొకళ్ళు అట్టహాసంగా క్రూరత్వంగా చూస్తూ ఒకళ్ళొకళ్ళు అరుచుకుంటూ ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేలేగా తమ సేనలలో ఉత్సాహాన్ని పెంపొందింపచేయటానికి, శత్రుసేనలలో భయోత్పాతం చేయటానికి అరుపులు, పెడబొబ్బలు, యుద్ధరావములు, వాద్యఘోషలు, అశ్వఘట్టములు, అలాగే హస్తి ఏనుగుల యొక్క ఘీంకారములు ఇవన్నీ సామాన్యంగా ఉంటూనే ఉంటాయి. సో నిన్న జరిగిన దానికంటే నిన్న మనం చెప్పుకున్న దానికని, అంతేగాని యుద్ధంలో నిన్న జరగటం కాదు. ఇది ఇంకా అదే రోజు యుద్ధంలోనే ఇవన్నీ జరుగుతున్నట్లుగా ఉన్నాయి. ఇదంతా కూడా మొదటి రోజు యొక్క యుద్ధమే. అశ్వారూఢాశక్తి శ్రీ అనేటువంటి ఆ దేవత అశ్వారూఢ అయి కురండుని చంపివేశారు. భండాసురుడికి ఈ వార్త తెలిసిన తర్వాత కుటిలాక్షుడు అనేటువంటి వాడు కోఆర్డినేటర్ అనుకుంటా రాజుకి, భండాసురుడికి. అతను ఎవరిని పిలిపించమంటే వాళ్ళని పిలిపించటము, మంత్రాంగం చేయటము, ఎప్పుడూ కూడా రాజు సమీపంలో ఉంటూ రాజు యొక్క ఆజ్ఞాపాలన చేస్తూ ఉండేటువంటి వాడు అయి ఉండాలి. ఈ కుటిలాక్షునితోటి ఇంతకుముందు ఎవ్వరూ కూడా దేవతలు మన పేర్లు, ఈ రాక్షసుల పేర్లు ఇప్పుడు ఎవరైతే చనిపోయారు అని చెప్తున్నారో ఈ రాక్షసులు దుర్మదుడు, కురండు, మొన్న చనిపోయినటువంటి వాళ్ళు, మొన్న అంటే మనం చెప్పుకోవటంలో మొన్న చనిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేరు చెప్తేనే దేవతలందరూ కూడా పలాయనం చిత్తగించేవాళ్ళు, అంటే పారిపోయేటువంటి వాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఎదిరించి నిలబడిన వాళ్ళు లేరు, ఎదిరించి నిలబడినా గెలిచిన వాళ్ళు లేరు. నేను ఎప్పుడూ ఊహించినటువంటి కష్టం ఇది. ఇటువంటి కష్టం వచ్చి పడింది. కురండ దుర్మదులు మహాబలవంతులైనటువంటి సోదరులు, వాళ్ళిద్దరు సోదరులు, నాకు హితం కూర్చేటువంటి వాళ్ళు. వారు చంపబడ్డారు. ఇక ముందు వీళ్ళని అంటే శత్రు సైన్యంలో ఉన్నటువంటి దేవతా సైన్యాన్ని తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు. అందుకని ఈసారి కరంకుడు మొదలైనటువంటి 5 సేనా నాయకులను 100 అక్షౌహిణుల సైన్యమును, అంటే 5కి ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్కరికి 20 అక్షౌహిణుల సైన్యంతో పంపించండి రణభూమికి అని చెప్పాడు. ఇంతకుముందు మొట్టమొదటిసారిగా 10 అక్షౌహిణుల సేనాన్ని వెంట పెట్టుకొని వచ్చినటువంటి వాడు సంపత్కరీ దేవి చేతిలో హతుడయ్యాడు. 20 అక్షౌహిణుల సైన్యాన్ని వెంట పెట్టుకొచ్చినటువంటి కురండు అనేటువంటి వాడు, దుర్మదుడు అనేటువంటి వాడు. ఆ దుర్మదుడు 10 అక్షౌహిణులు, 20 అక్షౌహిణులతోటి ఆ కురండు అనేటువంటి వాడు శ్రీ అనేటువంటి అశ్వారూఢాశక్తి యొక్క చేతిలో నిహతుడయ్యాడు. అంటే 30 అక్షౌహిణుల సైన్యము చావగా మిగిలింది ఏమన్నా ఉంటే శూన్యక నగరానికి పోయింది. ఇప్పుడు 100 అక్షౌహిణుల సైన్యంతో కరంకాది 5 సేనాపతులను పంపిస్తున్నాడు. ఇది చిన్నగా ఉపేక్షించడానికి లేదు. ఇదేదో ఆడవాళ్లే యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు మన ముందు ఏం నిలుస్తానులే అని అనుకోవటానికి లేదు అని 5 పంపించారు. వీళ్ళు 5 వెళ్ళి
ఆ శక్తి సైన్యాన్ని, అంటే దుర్మధుని కురండుని వధించినటువంటి ఆ శక్తి సేనల్ని, ఆ దేవతలని సంహరించగలరు. ఈ మాట వినగానే కుటిలాక్షుడు కరంకాది సేనానాయకుల్ని పిలిపించి భండాసురుని ముందే కుటిలాక్షునితోటి 20 అక్షౌహిణుల సైన్యం తీసుకుని, అంటే మొత్తం 100 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఆ దేవీ సైన్యాన్ని మట్టుపెట్టండి అని చెప్పి భండాసురుని ముందే కుటిలాక్షుడు భండాసురుని ఆజ్ఞని వాళ్ళకి వినిపించాడు. వాళ్ళందరూ కూడా అగ్నిలో ప్రవేశించబోయేటువంటి మిడతల వలె క్రోధాంధులై, క్రోధంతో వివేకం అనేటువంటి చక్షు మూసుకొని పోయినటువంటి వాళ్ళై శూన్యకపురం నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆ 100 అక్షౌహిణుల సైన్యము వాళ్ళతోటి బయలుదేరింది. వీళ్ళు దైత్య సేనాపతులు ఉద్ధతులై, అంటే విజృంభించి యుద్ధమున సర్పిణి అనేటువంటి మహామాయను సృష్టించారు. ఈ సర్పిణి నుంచి కోట్లాది సర్పములు సృష్టిస్తూ ఉంటుంది. మహాసముద్రం వలె మిక్కిలి లోతైన గుహ వంటి కడుపు కలిగినటువంటిది. రణమున శక్తుల మనస్సున భయము పుట్టించుతూ ముందుకు కదిలింది. రెండవ కద్రువ అన్నట్టుగా, కద్రువ ఎవరు? వినత, కద్రువ వీళ్ళు ప్రజాపతి యొక్క భార్యలు. వినత యొక్క పుత్రులు అనూరుడు, గరుత్మంతుడు. కద్రువ యొక్క పుత్రులు సర్పజాతి. ఆమె రెండవ కద్రువయ, అంటే నాగమాతలాగా, ఇంకొక రెండవ నాగమాత అన్నట్లుగా ఉంది. దుష్టురాలు, అనేక సర్పములు అలంకారముగా కలది మహామాయ. అలాగే ఆమె నుంచి ఉత్పన్నమైనటువంటి సర్పములు కూడా మాయా సర్పములు. అవి భూమిపై సేనాపతుల ముందు వంకర టింకరగా పాకుతూ ఉంటాయి. భయంకరంగా నడుచుచు వంకరగా పాకుట, అనేక విధములుగా అవి చలనం కలిగినటువంటివి. కొన్ని ఎగురుతాయి కూడా. ఇంతకుముందు యుద్ధాలలో ఈ కరంకాది సేనలు ఇలాంటి మాయతోటే, అంటే ఈ మాయ యొక్క సహకారంతో శత్రువుల్ని జయిస్తూ ఉండేవారు. యుద్ధం ప్రారంభమైంది, తీవ్రంగా జరుగుతోంది. యుద్ధంలో ధూళి చెలరేగి ఎదురుగా ఎవరున్నారు కూడా కనపడనంతగా ధూళి కప్పివేసినంతగా ఉంది. రణరంగము రాక్షస స్త్రీలకు తృప్తినిచ్చినట్లుగా శస్త్రధారుల బాణముతో తెగిన రాక్షస కంఠములు రక్తధారలను చిమ్మినవి. శక్తులకును రాక్షసులకును ఘోర సంగ్రామం జరుగుతోంది. కరంకుడు మొదలైనటువంటి 5 రాక్షసులు, ఈ సేనాధిపతులు తమ బలములను తెచ్చి సర్పిణి మాయని ప్రేరేపించారు. వెంటనే ఆ సర్పిణి తన శరీరం నుండి బహువిధ సర్పములను సృష్టించి దేవీ సైన్యం మీదకి, శక్తి సైన్యం మీదకి పంపించింది. ఆ సర్పములు తక్షకునితోనూ కర్కోటకునితోనూ, కాలనాగములు అంటారు, అవి కాలనాగులు, వాటితో సమానమైనటువంటివి, వాసుకి మొదలగు వారి కాంతి కలిగినటువంటివి, నానావిధ విషజ్వాలలచే భువనత్రయమును కాల్చువారు. ఈ కొన్ని సర్పజాతుల్ని ఇక్కడ చెప్తున్నారు. దారదము, వత్సనాభము, కాలకూటము, సౌరాష్ట్రము, బ్రహ్మపుత్రము, ప్రతిపన్నము, శౌక్లికేయము, నానా భయంకర సర్పముల విషములు ఇవి. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఇతర విషములు. వీటిని సర్పములు తమ ముఖముల నుండి చెంచలములైన 2 నాలుకలచే శక్తి సైన్యంపై వెదజల్లుచు సర్పిణి మాయ శరీరం నుంచి వెదజల్లుతున్నాయి. అంటే భిన్న భిన్న భాగాల నుంచి భిన్న భిన్న సర్పాలు, అంటే కళ్ళ నుంచి కొన్ని, చెవుల నుంచి కొన్ని, నాసిక నుంచి కొన్ని, వక్షస్థలం నుంచి కొన్ని, బాహువుల నుంచి కొన్ని, అలా నాభి నుంచి కొన్ని, ఇలా భిన్న భిన్న స్థానాల నుంచి కోట్ల సర్పాలు పుట్టి, ముందు పడగ ఉంది, వెనక పడగ ఉంది, కొన్నిటికి 3 పడగలు ఉన్నాయి. ఇలా శక్తి సైన్యాన్ని చికాకుపరుస్తూ అంతు చిక్కకుండా శక్తి సైన్యాన్ని విషము వెదజల్లుతూ దహిస్తున్నాయి, భోగపాశములతో బంధిస్తున్నాయి, పడగల సమూహంతో చంపుతున్నాయి. ఈ విధంగా లలితాదేవి సైన్యాన్ని మిక్కిలి వ్యాకులపరిచాయి. శక్తుల యొక్క కోట్ల కొలది శస్త్రములచే ఎన్నిసార్లు చంపబడినప్పటికీ కూడా ఆ సర్పిణి మాయ మళ్ళీ కొత్తగా కోట్లాది సర్పాల్ని సృష్టిస్తూనే ఉంది. అంటే మూలంలో ఉన్నటువంటి సర్పిణిని నిగ్రహించకుండా ఈ సర్పాలని ఎంత నిగ్రహించినా కూడా దేవీ సైన్యానికి అలసట, ఆయాసము తప్ప జయమనేటువంటిది కలగదు.
దీంతో ఏమవుతుందంటే శక్తి సైన్యంలో శరీరములు విషాగ్నితో కాలుతుండగా దుఃఖంతో యుద్ధం నుంచి పారిపోయారు శక్తి సైన్య చక్రములకు ఏం చేయాలో కూడా అర్థం కాల, పాలుపడలేదు. అప్పుడు 5 కరంకాదులు తమ పరాక్రమమును బహువిధములుగా చూపించారు. అంటే మాయా ప్రభావంతో అచేతనుల వలె తయారైనటువంటి భయంతో ఉన్నటువంటి శక్తి సైన్యం మీద కరంకాది సేనాధిపతులు తమ ప్రతాపాన్ని చూపించారు. కరీంద్రుడు అనేటువంటి వాడు 100 గాడిదలతోటి పూంచినటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాడు ఒకవైపు నుంచి, భండాసురుడి సైన్యాధిపతి అయినటువంటి వజ్రదంతుడు వజ్రముల వంటి బాణములతో ఒకవైపు నుంచి, వజ్రముఖుడు అనేటువంటి వాడు చక్రములు గల మహారథమును ఎక్కి బల్లెపుట అంచులతో ఒకవైపు నుంచి, వజ్రదంతుడు అనేటువంటి ఇంకొక సేనాధిపతి 2 గద్దల రథమునెక్కి బాణములతో శత్రు సైన్యాన్ని, అంటే శక్తి సైన్యాన్ని ఒకవైపు నుంచి, అంటే భిన్న ప్రకారాలుగా శక్తి సైన్యాన్ని చికాకు పరుస్తున్నారు. ఒకవైపు నుంచి ఒకడు, ఇంకొక వైపు నుంచి ఒకడు, భిన్న పద్ధతుల్లో. మళ్ళీ ఆ సేనాపతులు ప్రోత్సహించగా 100 అక్షౌహిణుల దైత్య సైన్యము ఒక్క పెట్టున శక్తి సైన్యంపై పడ్డారు. దురాచారి అయినటువంటి సర్పిణియు బహుమాయలతోటి క్షణక్షణమునకు కోట్లాది సర్పాలని సృష్టించుతోంది. గరుడారూఢ అయినటువంటి నకుల ఆ విధముగా వికలితమైనటువంటి శక్తి సైన్యమును చూసి రోషవ్యాకులైనది. ఈ నకుల అనేటువంటిది అమ్మవారి సైన్యంలో, నకుల అంటే తెలుగులో ముంగీస. ఆ నకులాదేవి గరుడారూఢయై, అంటే గరుడ వాహన ఆరూఢ అన్నమాట. కాచిన బంగారు వన్నెగలిగినటువంటి ఆ నకులి శ్రీ లలితాదేవి యొక్క దవడల నుంచి ఉత్పన్నమైనది. ఏ విధంగా అయితే పాశం నుంచి, అంకుశం నుంచి ఉద్భవించింది ఎవరు? సంపత్కరి. పాశం నుంచి శ్రీ అనే ఆమె అపరాజిత అనేటువంటి అశ్వారూఢ అన్న కూడా ఆవిడే. సంపత్కరీదేవి రణకోలాహలము అనేటువంటి ఏనుగు, అంటే గజ సైన్యానికి అధిపతి ఆవిడ. అశ్వసైన్యానికి అధిపతి శ్రీ. ఇప్పుడు లలితాదేవి దవడల నుంచి ఉత్పన్నమైనటువంటి నకులి లేదా నకులీదేవి, ఈమె సమస్త వాంగ్మయ రూపము, వజ్రమయమైనటువంటి దంతములతో ఉన్నటువంటిది. ఈమె ఈ సర్పాలతోటి శక్తి సైన్యాన్ని పోరాడుతూ క్షీణించిపోవటము, నీరసించిపోవటము చూసి కోపం తెచ్చుకొని ఈ సర్పాలని కాదు అంతుపట్టవలసినటువంటిది, అంతం చేయవలసినటువంటిది ఈ సర్పాలని ఉత్పన్నం చేసేటువంటి మాయని, సర్పిణిని అని చెప్పి ఆ సర్పిణి వైపుకి, ఈమె సర్పిణికి అభిముఖంగా తన బలాన్ని నడిపించారు. ఆమెను తమ ఎత్తైనటువంటి భుజములపై ఎక్కించుకొని రెక్కలతో కొండలను కూడా కదిలింపచేయుచు నడుచునట్టి మేరు పర్వతమా అన్నట్లుగా గరుడు యుద్ధానికి బయలుదేరారు. సర్పిణి మాయచే పుట్టిన భయంకర సర్పాలను చూసి నకులీదేవి తన యొక్క 32 దంతముల కోటుల నుండి, అంటే కోటులు అంటే మొనలు, దంతముల యొక్క కొనల నుంచి లేదా మొనల నుంచి బంగారు వన్నె కలిగినటువంటి 32 కోట్ల నకులములు పుట్టించారు. నకులములు అంటే ముంగీసలు. 32 కోట్ల ముంగీసలను అలా పుట్టించి శక్తి సైన్యానికి కాస్త రిలీఫ్ ఇద్దాము, పాపం వీళ్ళు అనవసరంగా మాయా సర్పాలతోటి పోరాడి క్షీణించిపోతున్నారు. కానీ అది సర్పాలు మాయా సృష్టి అయినప్పటికీ విషము మాత్రం మాయ కాదు, నిజంగానే పనిచేస్తుంది అక్కడ. విషాలు, భిన్నమైనటువంటి విషాలు. ఆ సర్పాల మీదకి నకులీ సైన్యాన్ని, ఆ ముంగీసల సైన్యాన్ని సర్పాల మీదకి వదిలి తను సర్పిణి వైపు వెళ్తున్నారు. ఈ ముంగీసలు వచ్చిన సర్పాలని వచ్చినట్లుగా చీల్చి చెండాడుతున్నాయి. ఒక్కొక్క మాయా సర్పానికి ఒక్కొక్క ముంగీస అన్నట్లుగా సృష్టించబడి బయలుదేరిపోయి వెళ్ళి చీల్చి చెండాడాయి. ఆ వివరణ అంతా కూడా ఇంకా స్కిప్ చేస్తాను. ముంగీసుల గుంపులతో కరవబడి ప్రాణములు కోల్పోయిన పాములు, పడగల నుండి దొరలిన మణులు రణరంగంలో ప్రకాశించాయి. పాములు మరణ వికార చేష్టలు చేశాయి. ముంగిసలచే కొరకబడి రక్తములు స్రవించే పాముల పడగలు శక్తి ద్రోహ జ్వాలల, శక్తి క్రోధ జ్వాలల అయి ఉండాలి, ఇది జ్వాలల ప్రకాశించాయి. ఈ విధంగా ముంగిసల గుంపుతో సర్పిణి మాయా సర్పజాలం అంతా కూడా చిన్నాభిన్నం చేయబడింది, అంటే మాయ భేదింపబడింది.
సర్పిణికి కోపం వచ్చింది. అప్పుడు ఆ నకులేశ్వరి ఆమెతో మహాయుద్ధము చేసి బాణమున అతి క్రూరమైనటువంటి గరుడాస్త్రమును సంధానించి సర్పిణి మీదకి ప్రయోగించారు. ఆ గరుడాస్త్రము తన గొప్ప జ్వాలలచే దిగ్ముఖములన్నింటినీ కాల్చి సర్పిణీ దేహమున ప్రవేశించి అన్ని మాయలని, సర్పిణిలో ఉండేటువంటి అన్ని మాయలని కూడా శోషింపచేసింది. శోషింపచేయటం అంటే ఎండింపచేయటం అంటారు కదా, ఎండబెట్టడం. శోషణము అంటే అగ్నితోటి దహింపచేయటం అన్నట్టు. మాయాశక్తి నశించటంతో సర్పిణి కూడా సంపూర్ణంగా నశించిపోయింది. ఈ 5గురి సేనాధిపతుల యొక్క విజయ కారణం, ఎప్పుడు ఏ యుద్ధంలో వాళ్ళు విజయం సాధించినా కూడా ఈ సర్పిణి మాయా ప్రభావంతో గెలిచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క మాయా ప్రభావమే క్షీణించిపోయింది. వాళ్ళ విజయానికి ఆధారభూతమైనటువంటి సర్పిణియే నశించింది. కోపం వచ్చింది వాళ్ళకి. ఆ కోపంతో వారు దేవసేనల్ని మిక్కిలిగా చికాకుపరిచి అవమానించారు. సర్పిణి నకుల పరాక్రమంచే కథాశేషము నందినది. కథాశేషం నందింది అంటే చచ్చిపోయింది. వీళ్ళు 5గురు విడివిడిగా కాకుండా ఒక్కుమ్మడిగా తమ శస్త్ర సమూహములను నకులేశ్వరిపై ప్రయోగించారు. గరుడారూఢైనటువంటి ఆ సేనా నాయిక తను ఒక్కతియే 5గురు రాక్షసుల సేనాపతులతోటి చురుకైనటువంటి హస్త నైపుణ్యంతో శస్త్రములను వర్షించుచు యుద్ధం చేశాను. వజ్రసారములైనటువంటి దంతములతో నకులములు కూడా రాక్షస సైన్యంపై పడి ముంగీసులన్నీ కూడా వీటి దంతాలు వజ్ర సమానంగా ఉన్నాయి. ఇవన్నీ రాక్షస సైన్యం మీద పడి అందిన చోట అందినట్లుగా కురుకటం మొదలుపెట్టాయి. అందిన చోట అందినట్లు అంటే ఇంక గ్రహించుకోండి, వాళ్ళ యొక్క ప్రతి దేహానికి కూడా 9 మర్మాంగాలు ఉంటాయి, లేదా సంధులు అని అంటారు. 9 అనేటువంటిది నేను హై లెవెల్లోనే చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ కురికి పడేసినాయి. దాంతో హాహా అని అరుచుచు రాక్షస కింకరులు భయంకరంగా కరిచేటువంటి ఆ నకులముల ధాటికి తట్టుకోలేకపోయారు. వ్యాకులం చెంది యుద్ధం చేయటం అనేటువంటిది కూడా మర్చిపోయారు వాళ్ళు. ఇంకా ముంగిసుల నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ముంగిసులు కొన్ని ఆకాశం నుంచి ఎగిరి దూకి చీత్కారములు చేర్చుచున్నవి, అంటే ముంగిసుల అరుపులు అన్నమాట అవి. కొన్ని మండుచున్న కోపంలో కలవి శత్రు సైన్యముని కరుస్తున్నాయి. కొన్ని చెవులని ఎక్కడ దొరికితే అక్కడ రాక్షస సైన్యాన్ని కురికి పడేయటం మొదలుపెట్టాయి. కొన్నేమో రాక్షసుల కవచాలని చీల్చటం మొదలుపెట్టాయి. దీంతో వాళ్ళందరూ భయంతో తమ చేతిలో ఉండేటువంటి శస్త్రాలను కూడా పట్టుకోవడానికి సమర్థులు కానంత ఇదిగా అయిపోయి చేతిలో ఉన్నటువంటి శస్త్రాలను కూడా నేల మీద పడేసేశారు. సూక్ష్మ రూపములైన నకులములు శత్రువుల నాసారంధ్రములలోకి ప్రవేశించి కరిచి బాధించే, ముక్కుల లోపలికి దూరాయి, కొన్ని చెవుల లోపలికి దూరాయి. ఎవరన్నా రాక్షసుడు నోరు తెరిచి ఉంటే నోట్లోంచి లోపలికి వెళ్ళిపోయి కొరకటం మొదలుపెట్టాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలియలా. ఈ విధంగా నకులములతోటి తిరస్కరింపబడి దిక్కులేని సైన్యములను చూసి కరంకుడికి కోపం వచ్చింది. తక్కిన సేనాపతులు కూడా మరింత తీవ్రంగా శ్రీ నకులేశ్వరి మీదకి యుద్ధం చేస్తూనే చురుకైనటువంటి చేతులతో మేఘముల వలె ప్రతి ముంగీస పైన కూడా బాణ వర్షాన్ని కురిపించారు. వాళ్ళు కురిపించినటువంటి బాణములన్నీ కూడా వజ్రముల వంటివి. అయినప్పటికీ కూడా ఈ ముంగీసులు ఏం చేశాయంటే వచ్చేటువంటి బాణానికి నోరు తెరిచి తమ పళ్ళను అడ్డం పెట్టాయి అంతే. ఆ పళ్ళు వజ్రముల కంటే కూడా బలమైనటువంటివి. వాళ్ళు ప్రయోగించినటువంటి బాణములు వీటి పళ్ళకి తగిలి నిప్పు రవ్వలు వెదజల్లబడ్డాయి. ఆ బాణాలు నిర్వీర్యమైపోయినాయి. వీటి పళ్ళకి తగిలి ఆ బాణాలు కింద పడిపోయినాయి. దాంతో ముంగీసుల నోటి నుంచి, అంటే వజ్రదంతం నుంచి అగ్ని జ్వాలలు బయటికి వచ్చినాయి. అంటే ఆ బాణాలకి ఆ పళ్ళకి తగిలినటువంటి దాంతో అగ్ని జ్వాలలు వచ్చినాయి. నకుల సేనని బాగా వాళ్ళు చాలా బాణాలు ప్రయోగించి చాలా మటుకు నాశనం చేశారు. ఇటు అటు సేనాధిపతులు వేసిన కోట్ల బాణములచే చీలిన శరీరములు గల నకులములు అన్నీ కూడా తమని సృష్టించినటువంటి నకులేశ్వరీ దేవి యొక్క ఆశ్రయానికి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఆ నకులి అయినటువంటి వాణి వాంగ్మయమునకు అంతటకును ఏకనాయిక అయినటువంటిది. ఎందుకంటే లలితాదేవి యొక్క దవడల నుంచి ఉత్పన్నమైనటువంటిది. దవడలు అంటే నోటి భాగము, వాంగ్మయ స్థానం అన్నమాట. ఆమె నకులములన్నీ మరలి వచ్చుడిచే రోషము వహించి అక్షీణ నకులము అనేటువంటి మహాస్త్రమును ప్రయోగించారు తన శారంగ ధనస్సులో. అక్షీణ నకులము అంటే ఎప్పటికీ క్షీణించినటువంటి నకుల సైన్యము, చంపటానికి కూడా వీలు కానిటువంటిది.
ఆ అస్త్రము అగ్నిజ్వాలలతో చుట్టబడిన అగ్రము కలిగి సర్వతోముఖముగా పోనది. దాని నుంచి కోట్ల సంఖ్యలో నకులములు బయలుదేరాయి. అవి వజ్రాంగములు, వజ్రము వంటి వెంట్రుకలు కలవి, వజ్రముల వంటి కోరలు కలవి. ఇంతకుముందు వజ్రముల వంటి పళ్ళు మాత్రమే, ఇప్పుడు దేహమంతా కూడా వజ్రమయమైనటువంటి దేహం కలిగినటువంటి నకులములు ఉత్పన్నమైనాయి. మిక్కిలి వేగము కలవి, వజ్రసారభూతములు, వజ్రముల వలె భయంకరమైన వజ్రాకారముల అయినటువంటి గోళ్లతో వేగముగా భూమిని కూడా చీల్చగలిగినటువంటివి. వజ్రరత్న ప్రకాశము గల కన్నులతో ప్రకాశిస్తున్నాయి. వజ్రము మీద పడినట్లుగా రాక్షస సైన్యం మీద ప్రతి వాళ్ళ మీద పడి ముక్కుతోటేమో చీత్కారం చేస్తున్నాయి, దంతములతోటేమో రాక్షస సైన్యాన్ని కురికి పడేస్తున్నాయి. ఏ పాపము లేక పవిత్రములైన అవి తమ బహువిధ పరాక్రమమును విస్తరింపచేసినవి. నకుల కోటులచే ప్రత్యవయవముగా వినష్టములైన ఆ రాక్షసాధములు విశేషముగా నశించారు. ఇంచుమించు ప్రతి అవయవము కూడా కొరకబడింది, వాళ్ళు క్షీణించిపోయారు. ఈ విధముగా 100 అక్షౌహిణుల రాక్షస సైన్యము కూడా ముక్కలు ముక్కలు చేయబడింది. పంచసేనాపతులు మాత్రమే మిగిలారు. కరంకాది 5 సేనాపతులు మాత్రమే మిగిలారు. వారిలో భయము అతిరోషము కలవారై వాళ్ళకి భయము వేసింది, సేమ్ టైం అతి క్రోధం కూడా వచ్చి ధనువులను లాగి అధికమైనటువంటి యుద్ధం. వీళ్ళు 5 కూడా శ్రీ నకులేశ్వరి దేవి ఒక్కదాని మీద యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వారితో యుద్ధం చేయబడుచు నకులేశ్వరి పట్టిషము అనేటువంటి ఆయుధంతో ఆయుధం చేత ఒకటి చేతిని, ఇంకొకటి కఠినమైనటువంటి శిరస్సును ఖండించి పడేశారు. గరుడు, అమ్మవారు ఎక్కినటువంటి గరుడు ఎగిరి కాకవాసితుడు అంటే కాకి వలె అరుచుచుండేటువంటి ఒక కాకవాసితుడు ఇత్యాది 4 శత్రువుల యొక్క శిరములను కత్తితో ఖండించారు. శ్యామలాంబిక నకులి యొక్క రణ నైపుణ్యమును చూసింది. అంటే మంత్రిణీదేవి శ్రీ నకులేశ్వరి యొక్క రణ నైపుణ్యమును చూసింది. దుష్ట రాక్షస వినాశి అయి మహాసత్వ అయినటువంటి ఆ నకులిని శ్యామలాంబిక మిక్కిలి ప్రశంసించారు. తన అంగదేవతాత్వమును ఆమెకు అనుగ్రహించారు. నీవు నా అంగదేవతగా ఉందువుగాని అని. లోకోత్తర గుణమును చూచిన ఎవరికి ప్రీతి కలుగదు, అందరికీ కూడా ప్రీతి కలుగును. చావగా మిగిలిన వారు భీతులై 5 సేనాపతులు కూడా చనిపోయారు. ఇంకా ఎవరన్నా మిగిలితే వాళ్ళు నకులేశ్వరిని శరణు వేడారు. ఆమె కూడా వారిని దయతో చూసి భయపడకండి అన్నవి, మీరందరూ వెళ్ళి మీ రాజుకి ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పుకోండి పోండి అని పంపించేశారు. ఆ విధంగా పంపబడి రణభూమిని చూసి తాము బతికితిమని సంతసించి భయంతో శూన్యకా నగరంలోకి పరిగెత్తిపోయారు. వారి వార్తని విని భండాసురుడు కోపంతో భయంకరుడయ్యాడు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా ఉపాఖ్యానే కరంకాది పంచసేనాపతి వధనామ 23ధ్యాయః. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరఖండే హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితోపాఖ్యానే బలాహకాది 7 సేనాపతి వధో నామ 24ధ్యాయః. 24వ అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 5 సేనాపతులు చనిపోయారు. భండాసురుడికి రోషాంధుడు అంటే రోషంతో అంధుడైపోయి కోపము ఆపుకోలేక నేనే ఇంకా యుద్ధానికి వెళ్తాను అనేటువంటి కోరికతోటి మనస్సు వ్యాకులమైపోతుంది. కానీ ఆల్రెడీ ఒకసారి దేవతల్ని పరాభవించడానికి వచ్చి యజ్ఞం జరిగేటువంటి సమయంలో జ్వాలామాలిని అంటే ప్రాకారము వలె కట్టబడినటువంటి ఆ అగ్నిశిఖలని ఎదుర్కొనలేక వెనక్కి వెళ్ళిపోయాడు, ఏమీ చేయలేక దేవతల్ని. కరంకాది సేనాపతులు మహాబల పరాక్రమవంతులు, సర్పిణి మహామాయావి, అందరి దేవతలను కూడా వీళ్ళు మదముతోటి భుజించేటువంటి వాళ్ళు. అందరూ కూడా అమ్మవారి చేతిలో చనిపోయారు. ఇప్పుడు బలాహకుడు మొదలగు 7 సేనాపతులు ఉన్నారు. వీళ్ళు మహాబలవంతులు. అంటే ఒక్కొక్క స్టెప్ ఇంకా పెంచుకుంటూ సైన్యాన్ని కూడా పెంచుకుంటూ ఏ విధంగా అయినా కానీ యుద్ధంలో జయించాలి అనేటువంటి ఉత్సాహం. ముందుగా అనుకున్నటువంటి 10 అక్షౌహిణులు సరిపోలా, 20 అక్షౌహిణులు సరిపోలా, 100 అక్షౌహిణులు సరిపోలా. ఇప్పుడు 7 సేనాధిపతులు 300 అక్షౌహిణి సైన్యంతో పంపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా యుద్ధంలో అమ్మవారి సైన్యాన్ని ఒక్కమ్మడిగా పడి బాగా మర్దించారు.
మీరందరూ వెళ్ళి అమ్మవారి సైన్యాన్ని, అమ్మవారు అని చెప్పి ఆ దుష్టుడు అనటం లేదు, కానీ ఆ దుష్టుడు ప్రయోగించినటువంటి శబ్దాన్ని నాకు ప్రయోగించడం ఇష్టం లేదు, అందుకని అమ్మవారి సైన్యం అనేటువంటిది నేను అంటున్నాను. మీరందరూ కూడా అమ్మవారి సైన్యాన్ని మర్దించి విజయమును సంపాదించి నా దగ్గరికి రండి అని చెప్పి వీళ్ళు కీకస అనేటువంటి రాక్షసి యొక్క గర్భమున పుట్టినవారు. కీకస అంటే ఎముకల గూడు. ఆ రాక్షసి ఎముకల గూడు అంటే ఎముకల్ని తింటుందో మరి ఏంటో తెలియదు, లేదా ఎముకల్ని అలంకరించుకుంది కాబట్టి కీకస అనే నామం వచ్చిందో తెలియదు. కీకస అనేటువంటి ఆ రాక్షసి గర్భంలో పుట్టిన వాళ్ళు, లేదా ఇంకొకటి అయి ఉంటుంది ఎముకలలో పుట్టినటువంటి వాళ్ళు. ఎముకలలో పుట్టడం అంటే ఎముకలలో మనకి T4 T8 అనేటువంటివి ఉత్పన్నమవుతాయి మజ్జ నుంచి, ఎముకల మజ్జ నుంచి యాంటీబాడీస్ ఉత్పన్నమవుతాయి. వాటిని తినేటువంటి బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి, అవి విజృంభిస్తే T4 సెల్స్ T8 సెల్స్ ఉత్పన్నం కావు, అప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అటువంటి బ్యాక్టీరియా ఏదో అయి ఉంటుంది ఇది, ఈ రాక్షస సైన్యం. సో ఆ కీకస గర్భాన్ని పుట్టినటువంటి ఈ 7 ప్రచండ పరాక్రములు, బలాహకుడు మొదలు 7 సోదరులు ఎప్పుడూ కూడా ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ దేవతా సైన్యాన్ని, అమ్మవారి యొక్క సైన్యాన్ని జయించి వస్తారు అనేటువంటి తలంపుతోటి పంపించారు. 7 లోకములను విమర్దించిన మహాబలులు లలితా సైన్యమును జయింప తలంతో దుర్బుద్ధి అయినటువంటి భండాసురుడు అమ్మవారి సైన్యం మీదకి, అంటే నిజాన్ని చెప్పాలంటే అమ్మవారి మీదకి పంపాడు. వారు గొడుగులు చేతబట్టుకుని రణభూమిలో దూకుచు శక్తిసేన అభిముఖముగా పరిగెత్తారు. దేవి సైన్యం ఉన్న చోటికి దండెత్తి వెళ్ళారు. లలితాదేవి సైన్యం కూడా శస్త్రములతో భయంకరముగా సన్నద్ధమై ఉన్నది. కుటిలముగా కనుబొమ్మలు ముడిచి నిష్ఠురముగా ఉన్నది. శత్రువును ఎదుర్కొని పోరాడటానికి సిద్ధంగా ఉంది. ఓ అగస్త్యముని, దేవసేనలోని స్త్రీలు, అమ్మవారి సైన్యంలో అంతా కూడా శక్తిగణమే, యుద్ధం చేసేవాళ్ళందరూ కూడా. వీళ్ళు పాశములు గలవారు, రోకళ్ళు కలవారు, చక్రములు కలవారు, ముద్గరములు కలవారు, పట్టిషములు కలవారు, విండ్లు కలవారు అయి ఉన్నారు. లలితా సైన్యమును ఉన్న శక్తులు అనేకలు, వాళ్ళు తీవ్రలు. వేల కొలదిగా రాక్షస సముద్రమును తాగుటక అన్నట్లు ఒక్కమ్మడిగా రాక్షస సైన్యం మీద పడ్డారు. క్రూర దానవులు కూడా పోరాడారు. ఆ పోరాటంలో ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక శక్తి, ఒక ఆమె రాక్షసాధిపతి కంఠమును పట్టిశముతో తెగ నరికారు. వాని కంఠం నుంచి రక్తం వచ్చింది. అక్కడ గద్దలు చుట్టుముట్టి పీకు తిన్నాయి. ఈ విధముగా అవి యముని గొడుగు రూపమును వహించాయి. అంటే ఆ ఎగిరేటువంటి గద్దలు అక్కడ ఆ శవాన్ని పీక్కుని తినటం యముడి యొక్క గొడుగులాగా కనిపించాయి అన్నమాట. ఒక శక్తి ఆయుధంతో తనపైకి వచ్చినటువంటి రాక్షసుని తలను తుంచిన బాణముతో ఖండించారు. ఆ శక్తిని తుంచిన బాణంతో ఖండించారు. ఒక ఆమె ఏనుగునెక్కి దుర్మతి అయిన ఒకటి రాక్షసుని ఎదలో తన ఏనుగు దంతాఘాత క్రీడను జరిపించి చంపారు. అంటే ఏనుగు యొక్క దంతంతో పొడిపించి చంపించేశారు. ఒక ఆమె శత్రుభటులెక్కిన ఏనుగును కుంభస్థలమును అకస్మాత్తుగా గట్టిగా కొట్టి చంపేశారు. బాణముతో ఒక రాక్షసుని ధనస్సుని ఖండించారు. ఈ విధంగా యుద్ధమంతా కూడా జరుగుతుంది. శక్తి దానవులు నీరక్షీరముల వలె కలిసి పోరాడుడిచి అప్పుడు యుద్ధము సంకులాకారం, అంటే వాళ్ళు రణరంగం అంతా కూడా ఇద్దరూ సమానంగా పోరాడుతూ అంత కలగాపులంగా ఉంది. ఒకవైపున రాక్షసులు విజృంభిస్తున్నారు, ఒక దగ్గర ఆ శక్తి సైన్యం విజృంభిస్తోంది. శక్తుల కత్తి దెబ్బలకు రాక్షసుల యొక్క ఏనుగుల తొండములు దంతములు తెగిపోయినాయి. పెద్ద అడవి పందుల వలె కనిపిస్తున్నాయి ఏనుగులు. ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. దీనికి అంతం ఎప్పుడో ఎవరికీ తెలియనంత తీవ్రంగా ఉంది. పిరికి మానవులకు అసలు తెలియనటువంటిది భయంకరంగా జరుగుతోంది అని. శస్త్రములతో తలపడుతున్నాయి. ప్రవేశించడానికి అలవికానిగా ఉంది. యుద్ధ దుర్మధుడైనటువంటి బలాహకుడు రాక్షసాధిపతి, అంటే ఆ రాక్షసాధిపతి యొక్క సైన్యాధిపతి సంహారగుప్తము అనేటువంటి గృధ్రము అంటే గద్ద, మహాగృధ్రము, దాని పేరు సంహారగుప్తము. ఇది రాక్షసాధిపతి. దానిని ఎక్కి వివిధమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ గద్ద ముఖము వజ్రము వలె వాడిగా ఉన్నది, యముని దండం వలె ఉన్నది.
దాని జంఘా కాండములలో అంటే పిక్కలలో భయంకర పరాక్రమం ఉంది, ముందు లేచి ఉన్నట్లుంది. ఇదంతా దాని యొక్క వర్ణన. భయంకర ధ్వనులతో దాని యొక్క విస్తీర్ణం అంతా వదిలేసేసి బలాహకుని మోస్తోంది ఇది. ఆ మహాగృధ్రం వీపుపై ఉన్నటువంటి బలాహకుడు తన శరీరమును సవరించుకున్నట్లుగా విదిలించున్న రెక్కలు ఉన్న పర్వతంపై ఉన్న మేఘము వలె ఉన్నాడు. సూచీముఖుడు అనేటువంటి రాక్షసరాజు కాకవాహనం ఎక్కి ఉన్నాడు. ఇంకా ఎక్కువ వివరణ ఇవ్వటం లేదు. తర్వాత పాలముఖుడు అనేటువంటి ఒక రాక్షసాధిపతి పర్వతం వలె ఉన్నటువంటి రాబందుని ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. ఇంకొక సేనాధిపతి అయినటువంటి వికర్ణుడు అనేటువంటి వాడు మహాబలుడై భేరుండ పక్షి వాహనం ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. చండకుక్కుటము అంటే కోడి భయంకరమైనటువంటి యుద్ధమున పట్టిషాయుధమును ధరించిన వికటాననుడు అనేటువంటి రాక్షసేంద్రుని ఎక్కించుకున్నది. అంటే వికటాననుడు అనేటువంటి సైన్యాధిపతి రాక్షసేంద్రుడు చండకుక్కుటము అనేటువంటి వాహనాన్ని ఎక్కున్నాడు. కరాలాక్షుడు అనేటువంటి వాడు ఆరోవాడు ప్రేతవాహనుడై కదిలాడు. ఇతను శ్మశాన మంత్రసూరుడైనటువంటి వాడు భూత సమావిష్టమైనటువంటి ప్రేతమును తన వశం చేసుకున్నాడు, సంసాధితం చేసుకున్నాడు. సంసాధితం అంటే తన వశం చేసుకున్నాడు. దానిని ఇప్పుడు యుద్ధంలో తన వాహనంగా చేసుకున్నాడు. ఈ ప్రేతం ఎలా కదులుతుందంటే తలకిందులుగా ఉంటుందట. ఈ ప్రేతం కిందుగా ముఖం కలది, పొడవైన బాహువులు కలది, చాచిన పాదములు కలది. ఇలాంటి వాహనం మీద కరాలాక్షుడు వస్తున్నాడు. ఇంకొకడు కరటకుడు అనేటువంటి వాడు భేతాళ వాహనుడై శక్తి సైన్యాన్ని మర్దిస్తున్నాడు. ఈ సంస్కృతంలో వేతాళుడు అంటాం. ఈ వేతాళుణ్ణి ఇతను శ్మశాన భూమిలో మంత్రంతో స్వాధీనం చేసుకున్నాడు. అంటే వీళ్ళకి ఉచ్చాటనాది మంత్రములు, ప్రేత వశీకరణ మంత్రములు, వేతాళ వశీకరణ మంత్రములు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు, ఈ రాక్షస సైన్యాధిపతులు. ఈ విధంగా శక్తి సైన్యం మీద పడి యుద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి సూర్యుడి యొక్క వరం కూడా ఒకటి ఉంది. వీరు పూర్వం తపస్సుతో సూర్యుని సంతోషింపచేశారు. వారి తపస్సునికి సంతోషించినటువంటి సూర్యుడు, ఓ కీకసపుత్రులారా, మహాభాగులారా, మీ తపమునికి సంతసించాను. మీకు కావలసిన వరం ఏంటనంటే దుర్దాంతమైనటువంటి కీకసాపుత్రులు దుర్దాంతమైనటువంటి ఈ వరాన్ని కోరుకున్నారు. ఏంటంటే ఆ వరం, యుద్ధములలో మా శత్రువులను దహించు నీవు మా నేత్రములలోనూ కడుపులలోనూ ఉండవలను. నీవు మా కనులలో ఉన్నప్పుడు మేము చూచినదంతయు ఓ ప్రభు నిశ్చేష్టము కావలను. అంటే వీళ్ళ చూపుతోటే శత్రు సైన్యాన్ని నిశ్చేష్టితులను చేయగలరు. అంటే కదలకుండా బొమ్మల్లాగా చేసేస్తారు. నీ సాన్నిధ్యంతో ప్రేరేపించబడిన మా కనులతో చూడబడినటువంటి విరోధి సైనికులు స్తబ్ధ శస్త్రములు కలవారు కాగలరు. అంటే వాళ్ళు ఎవరన్నా శత్రు సైన్యంలో ఎవరన్నా కొంచెం చైతన్యం ఉన్నప్పుడు ప్రయోగింపబడినటువంటి శస్త్రములు కూడా అలాగే స్తంభించిపోవాలి. మా చూపులతో శస్త్రములతో పాటు నిశ్చేష్టులైన శత్రువులు ఖచ్చితంగా మాచే జయింపబడతారు అని ఈ విధంగా ఈ కైకసేయులు సూర్యుని నుంచి వరం పొందారు. కాబట్టి యుద్ధంలో మదముతో విజృంభించి చరిస్తున్నారు. తర్వాత సూర్యుడు ఆవేశించినటువంటి కన్నులతో ఈ కైకసేయులు శక్తి సైన్యాన్ని చూడగానే శస్త్ర సమూహముతో పాటు శక్తి సైన్యం అంతా కూడా నిశ్చేష్టలై విఫల ఉత్సాహులయ్యారు. కదలాలి, యుద్ధం చేయాలి అని ఉన్నా కూడా చేష్ట లేదు. ఏమి తెలుస్తోంది, శత్రువు దగ్గరికి వస్తున్నాడు. వాడు దగ్గరికి వస్తే ఎలాంటి శస్త్రమైనా ప్రయోగించగలడు. వీళ్ళు ప్రతిఘటించడానికి కూడా ఏం చెయ్యాలి అనేటువంటిది చేష్టలు ఉడిగిపోయి ఉన్నారు. కేవలం బుస కొడుతూ ఊరుకుండిపోయారు. మంత్రంతో బంధింపబడినటువంటి నాగుపాము బుస కొట్టినట్టుగా బుస మాత్రం కొట్టగలుగుతున్నారు. కానీ అంటే రోషంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, కానీ పౌరుషంతో ఏం చెయ్యాలన్నా కూడా చేష్ట లేదు. ఈ అవకాశాన్ని పొంది సైన్యాధిపతులతోటి ఆదేశించబడి రాక్షస సైన్యం శక్తి సైన్యం మీద దండెత్తి వీళ్ళు ఏం ప్రతిఘటించలేకపోతున్నారు కూడా, వాళ్ళని మర్దించడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క కవచాలని భేదిస్తూ వాళ్ళని హింసించసాగారు. వీళ్ళ యొక్క గాయాల నుంచి రక్తాలు అవుతున్నాయి. శక్తి సైన్యం యొక్క గాయాల నుంచి ఆ రక్తసిక్తమైనటువంటి శరీరాలతోటి శక్తి సైన్యము చివురాకు తొడిగిన కంకోల లతికల వలె ప్రకాశిస్తున్నారు.
ఆ సమస్త శక్తులు నిశ్చేష్టితులై హాహాకారం చేస్తూ లలితేశ్వరిని శరణు వేడారు. ఆ తర్వాత దండనాథ యొక్క ప్రత్యంగరక్షిణి అయిన తిరస్కరణికాదేవి, ప్రత్యంగరక్షిణిక ఈ నామం వినగానే మీకు తెలుస్తుంది. ప్రత్యంగిరాదేవి కూడా అమ్మవారి తరపున యుద్ధంలో పాల్గొన్నారు. అమ్మవారి సేన ఒకానొక సేన వాహినికి అధిపతి ఆవిడ. ప్రత్యంగరక్షిణి అనేటువంటి తిరస్కరణికాదేవి దేవి ఆజ్ఞతో రణరంగమున పైకి లేచి నిలిచారు. ఆమె తమోలిప్తము అనేటువంటి పేరు కలిగి అన్ని వైపులా ముఖములో ఉన్న విమానముని ఎక్కి మహామాయా శక్తులందరికీ అభయం ఒసగారు. ఆమె నల్లని ఆకారం కలిగినది, శ్యామలమైనటువంటి కవచము, శ్యామలం అంటే నలుపు రంగు, నల్లని కవచం కలిగి నల్లని కాంతి కలిగి చీకటిని పూసుకున్నదా అన్నట్లుగా ఉన్నటువంటి ఒక నల్లని గుర్రాన్ని ఎక్కారు. ఈ వర్ణనతోటే మీరు కొంత ఊహించుకోవచ్చు అమ్మవారు ఏం చేయబోతున్నారు అనేటువంటిది. ఈమె చేతన ఉన్నటువంటి ధనస్సు పేరేంటంటే వాసంతి మోహనము అనేటువంటి ధనస్సు గ్రహించి సింహనాదం చేసి సర్పముల వంటి బాణములను శత్రు సైన్యం మీద ప్రయోగించారు. ఈ బాణములకు రాక్షసులు సహింపలేకపోయారు, తట్టుకోలేకపోయారు. బలాహకుడు మొదలగు ఆ నీచ రాక్షసులు మహామాయాదేవి యొక్క అంటే ఈ తిరస్కరణికాదేవి బాణములచే మర్దింపబడి ప్రకోపం చెందారు. తర్వాత దండనాథ అంటే వారాహిదేవి ఆజ్ఞచే ఆ తిరస్కరణి అంబ అంధము అనేటువంటి మహాస్త్రమును శత్రువుల గణములో శత్రువుల మీద ప్రయోగించారు. అప్పుడు సూర్యవరోద్ధతులైనటువంటి బలాహకుడు మొదలగు 7 సైన్యాధిపతులకి కూడా తమ నేత్రములు చీకటితోటి కప్పబడ్డాయి. తిరస్కరణికాదేవి యొక్క మహామోహన ధనువు నుంచి బయలువెడిలినటువంటి చీకటి చేత వారి కన్నులు బాధ చెంది ఏమీ కనపడకుండా అయిపోయింది. గుడ్డివారిలాగా అయిపోయారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వారి చూపులకు విఘాతం కలుగుటచే వీరి యొక్క శస్త్రస్తంభము అని ఆ సూర్యవరం ఏదైతే ఉందో ఆ వరం వీడిపోయింది, వరం నిస్తేజమైపోయింది. దాంతో శక్తి సైన్యం మళ్ళీ సింహనాదం చేసి విజృంభించారు. దైత్య సైన్యాన్ని చంపటం మొదలుపెట్టారు. వీళ్ళు మళ్ళీ ప్రయోగించుదామన్నా కానీ ఆ చీకటి అడ్డం పడి సూర్యవరం అనేటువంటిది ఇప్పుడు పనిచేయటం లేదు. ఈ రాక్షస సమూహము అమ్మవారి చేత అరికెట్టబడినటువంటి చూపులు కలగైనటువంటిది. అజేయములైనటువంటి మాబోటి వారులకే వీరు వ్యసనము కలగజేసిరి. కానీ ఈ తిరస్కరణికాదేవి ఆ రాక్షస మాయని అడ్డగించి దేవకార్యమును చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి నీ చేతనే ఈ 7 మహాసురులు చంపబడుట అనేటువంటిది అమ్మవారైనటువంటి లలితాదేవి విని చాలా సంతోషిస్తారు. అందుకని నీవే వీళ్ళని సంహరింపు అని చెప్పి నీవిట్లు చేర్చే దండిని సంతసింపగలదు, మహాభాగైనటువంటి మంత్రిని కూడా మిక్కిలి ఆనందమందగలదు. కావున నీవే ఈ 7 రణరంగమును చంపుము. వీరి సైన్యమును అంతటిని మాత్రం ఆయుధములో నెత్తిపోయి మేము నశింపజేయగలమని చెప్పి మిగతా శక్తి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరస్కరణికాదేవిని ప్రశంసించి, అమ్మ ఈ 7 మీరే చంపు, నువ్వు చంపటం విని లలితాదేవి నిన్ను బాగా ప్రశంసిస్తారు, మా వల్ల కానటువంటి పని దేవకార్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించావని చెప్పి ఈమెని ప్రశంసించి మిగతా రాక్షస సైన్యం మీద వాళ్ళు పడ్డారు. ఆ విధంగా శక్తుల ప్రేరేపణతోటి తిరస్కరణికాంబిక యుద్ధ కౌతుకంతో తమోలిప్తమైనటువంటి రథముతో, అంటే నల్లటి రంగు పూసినటువంటి రథము ఉంటుంది, బలాహక బలముపై దాడికి వెళ్ళారు. తమ మీదకి వస్తున్నటువంటి ఆమెను చూసి ఆ 7 రాక్షస సేనాధిపతులు మరలా తమకు సూర్యుడు ఇచ్చినటువంటి వరమును స్మరించారు. చూచిన వారిని నశింపచేయి సూర్య తేజము వారి నేత్రములలో ప్రవేశించినను అది తిరస్కరిణి తేజముతో తిరస్కరింపబడింది. వాళ్ళ కళ్ళల్లో సూర్య తేజం నిండినప్పటికీ తిరస్కరణికాదేవి ప్రయోగించినటువంటి ఆ తిరస్కారంతో ఏమీ పనిచేయలేకపోయింది. సూర్యవర దానము చేత, అస్త్రముల చేత, శత్రువులపై కోపము చేత కన్నుమిన్ను కానక గుడ్డి అయిన వాడు మహాబల పరాక్రమవంతుడు, అస్త్రము చేత, రోషము చేత అంటే కోపం చేత ఆలోచన కూడా పోతుంది, గుడ్డివాడైనటువంటి వాడు అని. గుడ్డివాడైనటువంటి బలాహకుడు వాణ్ణి అమ్మవారు సిగబట్టి ఈడ్చి అంతర్ధిదేవత
అంటే ఈ తిరస్కరణికా దేవత తన కత్తికతో వాడి కుత్తుకను కత్తిరించారు. వాడి వాహనమైనటువంటి గద్ద యొక్క శిరమును ఒక బాణంతో తెగవేశారు. తర్వాత తిరస్కరణికాదేవి సూచిముఖుని వైపు వెళ్ళి పట్టి సాయుధంతో కఠినమైనటువంటి వాడి శిరస్సుని ఖండించారు. అదేవిధంగా మిగిలిన 5గురిని కూడా చంపివేశారు. అప్పుడు ఆ తిరస్కరణి దేవత ఆ 7గురి తలలను ఒకదానికొకటి వాళ్ళ కేశాలతోటి మాలలాగా కట్టి ఆ మాలగా చేసినటువంటి ఆ ముండమాలని కంఠమును ధరించి పెద్దగా, అంటే రాక్షసులందరూ భయపడేటట్లుగా, శక్తి సైన్యం అంతా ఉత్సాహం పొందేటట్లుగా ఆ 7గురి తలలతోటి చేసినటువంటి ముండమాలని ధరించి సింహనాదం చేశారు రణరంగంలో. ఆ మహామాయాంబిక చేసినటువంటి బలాహక సైన్యముల దృష్టి రోధన వైభవము గొప్ప ఆశ్చర్యము కలిగించింది. శక్తులు చంపగా మిగిలినటువంటి కొందరు మిక్కిలి భయంతో ఆర్తి చెంది ఏడ్చుచు శూనికేశ్వరుడు అయినటువంటి భండాసురుని దగ్గరికి పారిపోయారు. అంటే 300 అక్షౌహిణులు వస్తే మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలిత ఉపాఖ్యానే బలాహకాది సప్తసేనాధిపతవధో నామ 24వ. సో ఇప్పటికీ భండాసురునితోటి పంపబడినటువంటి దుర్మదుడు, కురండు, తర్వాత 5గురు సేనాధిపతులు, కరంకాది 5గురు సేనాపతులు, తర్వాత బలాహకాది సప్తసేనాధిపతులు, వాళ్ళ యొక్క సైన్యమైనటువంటి 430 అక్షౌహిణుల సైన్యం చాలా భాగం నశించిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు భండాసురుని దగ్గరికి పారిపోయి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అనేటువంటిది భండాసురుని ఆజ్ఞ కోసం వెళ్ళారు. భయపడిపోయారు. సైన్యం అంతా ఇంచుమించుగా చాలా భయపడిపోయింది. మళ్ళీ యుద్ధానికి అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త సంవాదే శ్రీ లలితా ఉపాఖ్యానే విషంగ పలాయనం నామ 25వ. భండాసురుడికి ఒకటి అర్థమైంది. ఎదురుగుండా వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే నశిస్తున్నారు. సైన్యం కూడా బాగా క్షీణించిపోయింది. ధర్మయుద్ధం చేసి సాధించగలిగినటువంటిది ఇంకేం లేదు. ఇంకా కుటిల నీతిని ప్రయోగించాల్సిందే. ఆ కుటిల నీతితోటే, అంటే కుటిల యుద్ధము, కుతంత్రంతో ఇప్పుడు జయించాలి. ఎంతసేపు సైన్యంతో, సేనా నాయికలతోటి పోరాడుతున్నాము, కానీ మూలమైనటువంటి లలితాదేవిని ఏమీ చేయలేకపోయాం. ఇలా కాదు, మూలమైనటువంటి లలితాదేవి మీదనే కుతంత్రంతో యుద్ధం చేసి ఆమెనే బంధించి తెచ్చేస్తే ఇంకా యుద్ధం ఏముంటుంది? అదే చేద్దాం. కురుక్షేత్రంలో కూడా ఇలాంటి పన్నాగాలు దుర్యోధనుడు చేశాడు. ధర్మరాజు చేయలే అలాంటి కుతంత్రాలు. 2-3 సార్లు ధర్మరాజుని బంధించేస్తే యుద్ధం ఆపేస్తానని ద్రోణాచార్యుల వారిని ప్రేరేపించాడు. అందుకని పద్మవ్యూహం పన్నవలసి వచ్చింది. సో ఇప్పుడు భండాసురుడు ఏం చేస్తాడు అనేటువంటిది 25వ, అంటే 25వ అధ్యాయంలో చూస్తాము. ఈ 25వ అధ్యాయం యొక్క పేరు విషంగ పలాయనము. ఈ అధ్యాయం పేరుతోటే పంపబడేటువంటి వాడు విషంగుడు. ఈ విషంగుడు ఎవరు అనంటే విశుక్రుడు, విషంగుడు భండాసురుని యొక్క భుజముల నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు కాబట్టి సోదర సమానులు. వీళ్లలో ఒకడు యువరాజు, ఇంకొకడు సేనాధిపతి. మహాపరాక్రమవంతులు. కుటిల నీతిలో ఆరితేరినటువంటి వాడు విషంగుడు. 7గురు సేనాధిపతులు వధించబడ్డారు, బలాహాకాది సేనాధిపతులు. ఇది విని బుసలు కొడుతూ భండాసురుడు సహోదరులను ఇద్దరిని ఏకాంతంలో పిలిచి మంత్రాలోచన చేశాడు. సహోదరులు ఇద్దరు అంటే విశుక్రుడు, విషంగుడు. ఏ విధంగా అయినా కానీ మనం యుద్ధం జయించాలి. యుద్ధం ఎందుకు? జయించిన వాడికే కీర్తి. యుద్ధం అనేటువంటిది జయించటానికే. ఇది రాక్షస నీతి, శుక్రనీతిది. వీళ్ళు శుక్రాచార్యుల యొక్క శిష్యులు. వీళ్ళ రాజగురువు ఎవరు అంటే రాజపురోహితుడు, రాజగురువు ఎవరు అంటే శుక్రాచార్యుల వారు. సో విశుక్రుడు కూడా, యువరాజు కూడా అంటే ఇక్కడ విశుక్రుడు కూడా తన తమ్ముడైనటువంటి విషంగునితో వచ్చి భండాసురుడికి నమస్కరించి మంత్రాలోచన చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు కుటిలాక్షుడు మొదలుగా ఆప్తమంత్రులను కూడా పిలిచి వాళ్ళతో కూడి మంత్రాంగంలో కోపముతో మసలిన హృదయం కలవాడై లలితా విజయమునకై మంత్రాలోచన చేయటం మొదలుపెట్టారు. లలితా విజయముకై అనటంలోనే ఇక్కడ లలితాదేవి యొక్క విజయం అనేటువంటిది కూడా నర్మగర్భంగా సూచించబడుతోంది.
అమ్మవారు నిజం చెప్పాలంటే అమ్మవారు అపరాజిత, అంటే ఎవరితోటి కూడా జయింపబడగలిగినటువంటిది కాదు అమ్మవారు. అందుకని ఇక్కడ సముచితంగా లలితా విజయమునకై మంత్రాలోచన అనేటువంటిది కూడా చక్కటి అర్థమే ఇస్తోంది. నిజం చెప్పాలంటే ఇక్కడ 2 అర్థాలు, లలితాదేవిని జయించటానికి అనేటువంటిది ఒక అర్థము, కానీ ఇదే పదంతో ఈ పదాలతోటి లలితా విజయం అంటే లలిత యొక్క విజయము. బాగుంది ఈ అర్థం. భండు సమాలోచన చేస్తున్నాడు. ఇప్పుడు చేయబోయేటువంటి యుద్ధము పార్ష్ణిగ్రాహ యుద్ధము. పార్ష్ణిగ్రాహం అంటే యుద్ధానికి ముందుగా ఉన్నటువంటి వాళ్ళకి వెనక వైపుకి వెళ్ళి బంధించటం. ఈ పార్ష్ణిగ్రాహం చేయటంలో విషంగుడు చతురుడు, కుటిల నీతి కలిగినటువంటి వాడు. అతనికి తోడుగా మహాబలవంతులైనటువంటి 10 అక్షౌహిణుల సైన్యము, యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆల్రెడీ యుద్ధం చేసి దెబ్బలు తిని భయపడి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఒక 10 అక్షౌహిణుల సైన్యం యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు పంపబడతారు. అమ్మవారికి సైన్యమంతా కూడా ముందుగా ఉంది. వెనక భాగంలో అంతగా సైన్యం లేదు, పరివారం అంతగా లేదు. ఏదో కొద్దిపాటి పరివారం ఉంది అక్కడ. ఆ కొద్దిపాటి పరివారం రక్షిస్తోంది. అంటే గూఢాచారుల ద్వారా మొత్తం అక్కడ యుద్ధ వ్యూహం అంతా తెలుసుకున్నాడు వీడు. కాబట్టి విషంగుడు ఆమెని సులభంగా బంధించవచ్చు. అమ్మవారిని బంధించడం ఎవరికి సాధ్యమవుతుంది? కాబట్టి విషంగా మదోత్కటుడవై అంటే ఉత్సాహంతో, యుద్ధ ఉత్సాహంతో ఉబ్బినటువంటి చెక్కిళ్ళు కలవాడవై సన్నాహం చేసుకుని పూర్తిగా రహస్యంగా వెనక వైపుకి వెళ్ళి అమ్మవారిని బంధించు. అమ్మవారి యొక్క రథము గేయ చక్రము 10 యోజనములు ఎత్తుంటుంది. యుద్ధభూమి మొత్తంలో ఎక్కువగా ఎత్తుగా ఉండి కనిపించేటువంటిది శక్తి సైన్యంలో అమ్మవారి రథమే. చక్రరాజ రథము, దాన్ని 10 యోజనములు ఎత్తుంటుంది. దానికి వెనక వైపు వెళ్ళి నీ సైన్యంతో అమ్మవారిని బంధించు. అబ్బా ఎంత తేలిక! ఒడిసి పట్టి చంపుము. అయ్యో, అమ్మవారిని నాశనం చేయటమా? వీళ్ళ వల్ల అవుతుంది అది. ఆమెయే సమస్త శక్తులకు మూలభూతమైనటువంటి మహాశక్తి. ఇది మాత్రం చక్కగా గ్రహించాడు ఇతను. సకల విశ్వాలకి ఆధారభూతమైనటువంటి శక్తి. వీడు గ్రహించింది కొంచెమే. శక్తి సైన్యానికి మూలభూతం అనుకుంటున్నాడు, కానీ సమస్త విశ్వములకు కూడా ఆధారభూతమైనటువంటి శక్తి అమ్మవారు. ఆ శక్తి సమూలంగా నశించినచో, నిజం చెప్పాలంటే ఆ శక్తి నశిస్తే భండాసురుడు కూడా నశించిపోడు. అన్ని భూతములకు శక్తి ఆశ్రయభూతమైనటువంటిది. అన్ని భూతములకు అనటంలో భండాసురుడికి యొక్క శక్తి కూడా అమ్మవారి యొక్క శక్తే కదా. మరి అటువంటి అమ్మవారి శక్తిని నాశనం చేయగలడా? పోని ఏదో విధంగా చేశాను అనుకున్నా కానీ తనే నశించిపోతాడు కదా. రాక్షసుల ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి, ఆ విధంగానే ఉంటాయి. అజ్ఞానుల యొక్క ఆలోచన పరమాత్మ యొక్క విస్తారమైనటువంటి విభూతిని గ్రహించలేదు. సో ఆ విధంగా శక్తి సైన్యం అంతా కూడా క్షీణించిపోతుంది. తామర తీగ యొక్క మూలమును ఛేదిస్తే దానిపైన ఉన్నటువంటి దళజాలం అంతయు ఏదైనా కూడా అంతే కదా. తల్లి వేరుని పీకేస్తే వేప చెట్టు అయినా కూడా ఎండిపోతుంది. సో చక్రరాజరథము 10 యోజనల ఎత్తు ఉంటుంది. పెద్ద ముత్యపు గొడుగుతో అన్నిటికంటే కూడా, లేదా అందరి రథముల కంటే కూడా ఎత్తుగా ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. చక్కగా చెప్పినటువంటి ఆనవాళ్ళని గుర్తుపెట్టుకుని లలితాదేవిని గుర్తించి ఆమెని బంధించి నాశనం చెయ్యి. అదంతా వర్ణించాడు. ముందు వైపున అంతా కూడా సైన్యము, తన యొక్క బల సైన్యం అంతా కూడా ముందుగా ఉండగా, కొంతమంది స్త్రీలు మాత్రమే రక్షణగా ఉండేటువంటి వెనక భాగం నుంచి నువ్వు వెళితే తేలికగానే అమ్మవారిని నువ్వు బంధించగలవు. నీకు సహాయభూతులుగా వచ్చేటువంటి సేనాధిపతులు వీళ్ళు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. వీరందరూ కూడా నీకు యుద్ధమున చురుకుగా సహాయపడతారు. ఆ సేనాధిపతుల పేర్లు, విషంగుడితోటి వచ్చినటువంటి సేనాధిపతులు ఎంతమందో మీరు లెక్కబెట్టండి. ఈ సంఖ్యకి ఎందుకు సంఖ్య అడిగాను అనేటువంటిది మీకు ఒక కిటుకు ఉంటుంది. అది మీరు చెప్పగలిగితే సంతోషం, లేకపోతే నేను ఎలాగో చెప్తాను. మదనకుడు, దీర్ఘజిహ్వుడు, హుబకుడు, హులుములుడు, కక్లసుడు, కక్లివాహనుడు, ధుక్లసుడు, పుండ్రకేతువు, చండబాహువు, కుక్కురుడు, జంబుకాక్షుడు, జంభనుడు, తీక్ష్ణశృంగుడు, త్రికంటకుడు, చంద్రగుప్తుడు. ఎంతమంది? 15. తిథులెన్ని?
ఇప్పటికి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, మీకు రహస్యం తెలిసిపోయి ఉండొచ్చు కూడా. ఈ దమనాది మహాబలులైనటువంటి సేనాధిపతులు ఒక్కొక్క అక్షౌహిణీ సైన్యతో కూడిన వారే నీతో కూడా వస్తారు. శత్రు రాజధానికి తెలియకుండగా రహస్యముగా చేరి పార్ష్ణిగ్రాహము చేయుము, అంటే వెనక నుంచి వెళ్ళి బంధించు. మహామహుల ప్రౌఢిమను వహించుచు ఓ విషంగా ఉత్తమోత్తమైనటువంటి జయసిద్ధిని పొందుదువుగాక అని దుష్ట మంత్రాలోచన కలిగినటువంటి భండాసురుడు ఇటువంటి దుష్ట ఆలోచన చేసి సైన్యపాలకులతో సురక్షితుడైనటువంటి విషంగుని అమ్మవారి మీదకి పంపించాడు. అంటే ఇంకా వీళ్ళ మీద వాళ్ళ మీద యుద్ధం కాదు, ఇదంతా కూడా మొదటి రోజు యుద్ధమే. ఇప్పటికే మొదటి రోజు సాయంత్రం అయింది, చీకటి పడింది. చీకటి పడినప్పుడు రాక్షసుల యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ కూడా నల్లని వస్త్రములు ధరించి నల్లటి రంగు పూసుకొని చీకటిలో కలిసిపోయి శక్తి సైన్యంలోకి ప్రవేశించారు. అక్కడ ఎవరన్నా అడ్డగించి చెప్తే శక్తి సైన్యంలో వాళ్ళమనే తమ పరిచయాన్ని చెప్పుకున్నారు. అది ఎలా చెప్పుకున్నారు ఏంటంటే, ఆల్రెడీ ప్రతి సైన్యంలోనూ వీళ్ళకి గూఢచారులు ఉంటారు, వాళ్ళ పేర్లు ఏదో తెలుసుకుని ఉంటారు. మేము ఫలానా ఆ శక్తి దేవత యొక్క సేనంలో ఉన్నటువంటి వాళ్ళము ఏదో చెప్తారు. అన్ని కోట్ల అక్షోహిణులలో ఎవరెవరిని కాదనగలరు? మహాసైన్యం అంతా కూడా రాక్షస సైన్యాన్ని ముందు వైపు నుంచి పరిమితమైనటువంటి సైన్యంతో విషంగుడు తన సేనాధిపతులతోటి వెనక వైపుకి వెళ్ళిపోయాడు. వెనక వైపుకి వెళ్ళి చక్రరాజ రథాన్ని అనువైనటువంటి సమయం చూసి శస్త్రములతోటి భేదిస్తూ, అంటే ఆ చక్రరాజ రథం మీద దాడి చేసి తమ శస్త్రాలతోటి మొదటి అంతస్తుని ఆక్యుపై చేసేసారు వీళ్ళు. ఎక్కువగా వివరణ చెప్పటం లేదు వాళ్ళది. ఉత్తర మార్గంతో అడుగడుగున ధ్వనితో కూడిన నిట్టూర్పును కూడా విడవక, అంటే శ్వాస శబ్దము కూడా కానంత మెల్లగా ఆవృతమైనటువంటి ఉత్తర మార్గముతో పూర్వభాగమును ఆశ్రయించిరి. సావధానులై లలితాదేవి యొక్క పార్ష్ణిగ్రాహమునకై మరల పురం యొక్క దిగ్భాగమునికి వెళ్ళి మెల్లగా వెళ్ళారు. అడిగిన వారికి అమ్మవారి సైన్యంలోనే ఉన్నట్లుగా పరిచయం చేసుకున్నారు. అమ్మవారిని చూశారు. ఆమె కామేశ్వరి మొదలగు లలితాదేవితో సమానమైనటువంటి ఐశ్వర్యము గల నిత్యాశక్తులతో పరిహాసపు మాటల వినోదముతో సేవింపబడుచున్నది. అమ్మవారి చుట్టూ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? నిత్యాశక్తులు, తిథి దేవతలు. వీళ్ళు 15 మంది ఉన్నారు. మిక్కిలి దురాశయుడైనటువంటి విషంగుడు సాటిలేని రణప్రయత్నము గల లలితాదేవిని ఆమె ముందున్న మహాసైన్యమును చూచుచు ఆమెనే, అంటే కాన్సన్ట్రేషన్ అంతా అమ్మవారి మీదే ఉంచి తన సైనికులతో వెనక భాగం నుంచి దాడి చేసి, అణిమాది శక్తుల యొక్క పరివార రూపమైనటువంటి సేన ఉంది, మహా కలకలం చేశారు వాళ్ళంతా. అమ్మవారి యొక్క సైన్యం దానవుల యొక్క ఆకస్మిక రణోత్సాహంచే విశేషముగా మారిన ఆకారము కలిగినదై చక్రరాజ రథమునందున్నటువంటి శక్తి మండలము అకస్మాత్తుగా క్షుభితమైనది. చీకటలను సృష్టించు దానవులు కనపడని విపాటములతో, అంటే గొడ్డలి వంటి ఆయుధములతో రథమును చీల్చుచున్నారు. తర్వాత చక్ర రథేంద్రము యొక్క 9వ పర్వమున ఉన్నవారు, అంటే స్త్రీలు, అంటే శక్తి సైన్యం వీళ్ళంతా, కనపడని తమ శస్త్రములు కవచములు కనపడకుండా ఉండేటువంటి తమ శస్త్రములు కవచములు కలిగి చీకటి కప్పిన రూపములు గల దానవుల యొక్క బాణములచే ఇటునటు కప్పబడినటువంటి మర్మముల కలవారి వలె అయ్యారు. శక్తి మండలము మిక్కిలి బాధ చెందింది, క్షోభించింది. లలితాదేవి యొక్క రక్షణ కోసం కేకలు వేసింది, అంటే అలర్ట్నెస్ కోసము అరిచి చెప్తున్నారు శత్రువులు అటాక్ చేస్తున్నారని. పూర్వానుక్రమంగా సువిశాలమైన భయం వచ్చి పడిందని విన్నటువంటి అమ్మవారికి కోపం వచ్చింది. ఆ కోపంతో అమ్మవారు ఉన్నటువంటి సమయంలోనే భండాసురుడు దుర్మంత్రణ పండితుడై 10 అక్షౌహిణులతో పాటు మహా తేజస్వి అయినటువంటి కుటిలాక్షుని కూడా, అంటే ఎల్లప్పుడూ తనతోటి సామీప్యంలో ఉండేటువంటి ఆంతరంగికుడిగా ఉండేటువంటి కుటిలాక్షుని 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుంచి యుద్ధం చేయడానికి పంపించాడు. ఎందుకని? ముందు ఇంత పెద్ద సైన్యంతో యుద్ధం జరుగుతుంటే ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. అందుకని విషంగుడికి వెసులుబాటు కల్పించడం కోసం ముందు నుంచి యుద్ధం కుటిలాక్షుడు చేస్తున్నాడు. అక్కడ లలితాదేవికి
ముందు వైపున యుద్ధం జరుగుతోంది, వెనక వైపునేమో విషంగుడు యుద్ధం చేస్తున్నాడు. శక్తుల సైన్యమున మిక్కిలి తుములమైనటువంటి గొప్ప యుద్ధం జరుగుతోంది. రాత్రి బలవంతులైనటువంటి రాక్షసాధిపతులు చీకట్లో కలిసిపోయి విజృంభించి ముందు వైపున వెనక వైపున కూడా కంటకమున పలుచనైరి, అంటే బాగా క్షోభింపజేస్తున్నారు అమ్మవారి సైన్యాన్ని. దురాశుడైన విషంగుని చేతను, దమనాదులగు సేనాపతుల చేతను, సేనల చేతను కోట్ల కొలది శత్రువులు కొట్టబడి పడిపోయిరి. శత్రువులు అంటే ఇక్కడ శక్తి సైన్యం. దానవుల శస్త్రమాలలచే ఆవరింపబడిన చక్రరాజ రథము దట్టమైన కొంగలచే చుట్టబడిన హిమాలయ పర్వతం వలె ప్రకాశించినది. దురాత్ముడైనటువంటి విషంగుడు కింది రథపర్వమును ఆక్రమించి లలితాదేవి మీదకి ఒక బాణం ప్రయోగించేశాడు. అమ్మవారి మీదకి ఒక బాణం వదిలాడు. ఆ బాణము అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విసన కర్రని పిండి పిండి చేసింది, చూర్ణం చేసింది. ఆ బాణము అమ్మవారికి తగలకుండా గురి తప్పి పడింది అని అనుకుంటాం మనము. అది అమ్మవారి లీల. విసనకర్రకు తగిలి పడిపోయింది. ఆ బాణము తప్పటంతో శక్తి మండలము సంభ్రాంతి చెందింది. అమ్మవారి దాకా బాణం వచ్చింది. ఈ శక్తి సైన్యంలో ఎంత రోషం వస్తుంది అనేటువంటిది మీ ఊహకే వదిలేస్తాను. సంభ్రాంతి చెందారు. కామేశ్వరి మొదలగు నిత్యాశక్తులకి కోపం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు అమ్మవారికి రక్షణగా ఉన్నారు, కోలాహలం అంతా పరిశీలనగా చూస్తున్నారు అంతే. కానీ ఎప్పుడైతే అమ్మవారి మీదకే, సాక్షాత్ అమ్మవారి మీదకే బాణప్రయోగం జరిగిందో ఇంకా వీళ్ళకి కోపం కట్టలు తెంచుకుంది. శ్రీదేవి ముఖకమలము కొద్దిగా కనుబొమ్మలు ముడివేయించినది. అది చూచి ఉద్వేగం చెందిన నిత్యాశక్తులు, అంటే అమ్మవారి కనుబొమ్మలు కొంచెం ముడిపడ్డాయి. ఆ కొంచెం ముడిపడటంతో నిత్యాశక్తులు ఉద్వేగం చెందారు. ఉద్వేగం చెంది తీవ్రమైనటువంటి కోపానికి లోనై, ఈ నిత్యాశక్తులు ఎవరు అంటే కాలస్వరూపిణులు, ప్రత్యేకముగా తిథులే విగ్రహముగా కలవారు. సామ్రాజ్ఞి అయినటువంటి లలితాదేవి యొక్క కనుబొమ్మలు ముడిపడటం చూసి, కనుబొమ్మలు ఇప్పుడు ముడిపడతాయంటే కోపం వచ్చినప్పుడు. ఇంతవరకు కూడా లలితాదేవి చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే తన మీదకి బాణప్రయోగం జరిగేంత స్థాయికి శత్రువులు వచ్చేశారో అమ్మవారికి కొంచెం అలా కనుబొమ్మలు ముడివేశారు. ఆ అమ్మవారి యొక్క కోపాన్ని చూసి వీళ్ళు యుద్ధోన్ముఖులయ్యారు. మహోదయ మహారాజ్ఞి అయినటువంటి మహాదేవి అయినటువంటి లలితాదేవికి ప్రణామం చేశారు, నమస్కరించారు. కంఠములో యుద్ధ కౌతుకముచే గద్గదిక రాగా, అంటే ఆవేశం వచ్చినప్పుడు గొంతులో చిన్న తత్తరపాటు వస్తుంది. ఆ తత్తరపాటు రాగా అకస్మాత్తుగా నోట్లోంచి వచ్చినటువంటి మాటలతోటి అమ్మవారితోటి ఈ విధంగా చెప్తున్నారు. తిథి నిత్యాశక్తులు ఈ విధంగా అమ్మవారిని వేడుకుంటున్నారు. తిథి నిత్యాఊచు దేవదేవి మహారాజ్ఞి తవాగ్రే ప్రేక్షితాం చమూం దండిని మంత్రనాథాది మహాశక్త్యాభిపాలితాం దర్శితుం కాతరా దుష్ట మాయాచ్ఛద్మపరాయణా పార్ష్ణిగ్రాహేణ యుద్ధేన బాధంతే రథపుంగవం తస్మాత్తిమిర సంఛన్నమూర్తీనాం విభుదద్రుహాం శమయామో వయం దర్పం క్షణమాత్రం విలోకయ యా వహ్నివాసిని నిత్యా యా జ్వాలా మాలిని పరా తాభ్యాం ప్రదీపితే యుద్ధే ద్రష్టం శక్తా సురద్విషః ప్రశమయ్య మహాదర్పం పార్ష్ణిగ్రాహ ప్రవర్తినాం సహాసైవాగమిష్యామః సేవితుం శ్రీపదాంబుజం ఆజ్ఞాం దేహి మహారాజ్ఞి మర్దనార్థం దురాత్మనాం ఇత్యుక్తే సతి నిత్యాభిస్తథా స్వితి జగాదసా అథ కామేశ్వరీ నిత్యా ప్రణమ్య లలితేశ్వరీం తయా సంప్రేషితా తాభిః కుండలీకృత కార్ముకాః. ఇక్కడి నుంచి ఇంక తెలుగులో చెప్పేస్తాను. ఇంకా ఉంది ఈ స్తోత్రము. తిథి దేవతలు, తిథి నిత్యా దేవతలు అమ్మవారితోటి ఈ విధంగా చెప్పారు. ఓ దేవదేవి మహారాజ్ఞి, నీ ముందు ఉన్నటువంటి సైన్యము, అంటే నీ ముందు కనిపించేటువంటి సైన్యము దండిని మంత్రనాథాది మహాశక్తులచే అభిపాలింపబడినది, అంటే రక్షింపబడినది, వాళ్ళకి మార్గదర్శనం చేయబడుచున్నటువంటిది. దానిని తిరస్కరించి ఎదురించటకు పిరికివారైనటువంటి రాక్షసులు, దుష్టులు, మాయా కపట పరాయణులై పార్ష్ణిగ్రాహ యుద్ధముతో,
అంటే కపట యుద్ధంతో వెనక నుంచి వచ్చి చక్రరాజ రథంపై పడ్డారు. చక్రరాజ రథేంద్రమును బాధిస్తున్నారు, అంటే అటాక్ చేశారు. కావున చీకటి కప్పిన ఆకారం గల దానవుల మదమును మేము అణగొడతాం. మళ్ళీ మంత్రిని దండనాయకి వాళ్ళు అక్కడ ముందు వైపు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ రక్షణలో ఆ సైన్యం, శక్తి సైన్యం అంతా అక్కడ ఉంది, యుద్ధంలో ఉన్నారు. వెనక వైపు మేము చూసుకుంటాం. ఒక్క క్షణకాలం మీరు ఇటువైపు కూడా చూడండి, మీరు అలా చూస్తూ ఉండండి. ఈ వన్యవాసిని నిత్యాశక్తియు జ్వాలామాలిని అయినటువంటి పరాశక్తియు వీరిరుచే ప్రజ్వలింపజేయబడిన యుద్ధమును రాక్షసులు చూడగలరా? పార్ష్నిగ్రహ యుద్ధమునకు పూనుకొనిన దానవుల మహామదమును చల్లార్చి శ్రీదేవి పదకమలముల సేవించుటకు వచ్చెదము. కావున మహారాణి ఆ దురాత్మలను మర్దించుటకు ఆజ్ఞేవు తల్లి. నిత్యాశక్తులు ఇట్లనగా లలితాదేవి సరే అని ఆజ్ఞ ఇచ్చారు. అట్లే అగుగాక అన్నారు. ఆ తర్వాత ఆ కామేశ్వరి నిత్యాశక్తి లలితా పరమేశ్వరిని నమస్కరించి అమ్మవారి ఆజ్ఞతోటి బయలుదేరి ధనువు ఎక్కుపెట్టి కూట యుద్ధం అంటే మాయా యుద్ధము, కుతంత్రంతో కూడినటువంటిది, కుటిల యుద్ధం అని కూడా అంటారు దీన్ని. కూట యుద్ధమునకు దీక్ష పూనిన ఆ దురాచార దానవులను చంపుటకై తన ముఖమును బాలసూర్యుని వలె ఎర్రగా చేసినది. ఓరోరి పాపాత్ములారా, నిలుడు మాయను అవలంబించిన మిమ్మలను తుత్తినీలను చేసదా అని ఆ చీకటిని అవకాశముగా తీసుకుని కపట యుద్ధ పరాణులు అయినటువంటి ఆ రాక్షసుని బెదిరిస్తూ అమ్ములు పొదినించి తీసిన బాణముతో కోపకృతమైనటువంటి తడబాటు నడకతో పర్వము నుండి దుమికినట్లుగా దిగారు. చేత విల్లు ఎక్కుపెట్టిన వారై భగమాల మొదలగు వారు తక్కిన నిత్యాశక్తులను పర్వం నుంచి దిగారు అని చెప్తున్నారు, కానీ ఇంచుమించు దూకినట్టుగానే దూకేశారు వాళ్ళు యుద్ధంలోకి. జ్వాలామాలిని, నిత్యాశక్తి, వన్యవాసిని, అంటే ఇక్కడ నిత్యాశక్తి అనేటువంటిది ప్రతి నిత్యాదేవతకి కూడా చెప్తున్నారు. జ్వాలామాలిని, వన్యవాసిని యుద్ధము సిద్ధము కాగా వీళ్ళిద్దరూ తమ తేజములతో రణమున ప్రజ్వలించి ప్రకాశించారు. వీళ్ళు ఇంతవరకు చీకటి ఉంది, ఎప్పుడైతే వీళ్ళు ప్రకాశించారో యుద్ధమండలం అంతా కూడా ప్రజ్వలింపగా దుష్ట రాక్షసులు కూడా తేజోవంతమైనటువంటి శరీరం కలవారై మహాక్రోధమునందిరి. అంటే అక్కడ ఇంకా చీకటి లేదు. కామేశ్వరి మొదలగు 15 నిత్యాశక్తులు సాయుధలై సింహనాదము చేయుచు లీలగనే ఆ దైత్యులందరినీ, అంటే 15 మంది సైన్యాధిపతులు విషంగుడికి సపోర్టుగా వచ్చారు కదా అమ్మవారి వైపుకి. అంటే ఈ 16 మంది కలిసేసేసి అమ్మవారిని బంధించి తీసుకుని పోదామని వెనక్కి వచ్చారు పరిమిత సైన్యంతో. 15 మందిని కూడా ఈ నిత్యాదేవతలు మట్టు పెట్టారు. మంధర పర్వత మథనమున సముద్రమునికి ఎగిసిన అలల మండలం వలె యుద్ధభూమిలో మహాకలకలము కలిగింది. ఆ నిత్యాశక్తులు యుద్ధమును తిరుగుచు ధ్వని చేయు కంకణముల చేతులతో ప్రాణమును ధనువులను లాగి ఉద్ధతమైన యుద్ధమును విజృంభింపచేశారు. 3 జాముల వరకు ఈ విధముగా యుద్ధం జరిగిన. నిత్యాశక్తులు నిశిత బాణములచే అక్షౌహిణీ సేనలు సంహరింపబడ్డాయి. కామేశ్వరి తన బాణములతో దమనుని, భగమాల దీర్ఘజిహ్వుని, నిత్యక్లిన్న హుంబేకుని, భేరుండ హులుమొల్లకుని, వన్యవాసిని కక్లసుని, మహావజ్రేశ్వరి కేకివాహనుని, శివదూతి పుక్లసుని, త్వరితాశక్తి పుండ్రకేతుని, కులసుందరిక చండబాహుని కుక్కురుని కూడా, నీలపతాక మరియు విజయ వీళ్ళు జంబుకాక్షుని జృంభణుని, సర్వమంగళిక తీక్ష్ణశృంగిని, జ్వాలామాలినిక త్రికర్ణుడిని, చిత్రాశక్తి అంటే దుశ్శీలుడు చిత్రుడు అయినటువంటి చంద్రగుప్తుని. ఈ విధంగా దురాత్మలైనటువంటి సేనానాయకులందరూ కూడా చంపబడగా విషంగుడు కోపించి బలవంతుడై ముందుకు దూకాడు అంటే యుద్ధం చేయడానికి ఒక క్షణం ముందుకు దూకాడు. జాము మిగిలి ఉన్న రాత్రి యందు 2 గడియలు దురాశయుడైనటువంటి ఆ విషంగుడు నిత్యాశక్తులతో యుద్ధం చేసి గ్రహించాడు, వీళ్లతోటి నేను యుద్ధం చేయలేను అని చెప్పి గ్రహించి పారిపోవటం మొదలుపెట్టాడు. కామేశ్వరి కర్మలచే లాగి వదలబడినటువంటి బాణములచే కవచము భేదింపబడగా విషంగుడు మిక్కిలి వివశుడయ్యాడు. చావగా మిగిలిన యోధులతో సహా పలాయనమే చిత్తగించాడు.
ఆ దుష్ట దానవుడు దండనాథాశక్తి యొక్క యమదండ సమములైనటువంటి బాణములచే తెల్లారిన తర్వాత చంపబడాలి కాబట్టి ఇది ఊహించినటువంటి కామేశ్వరీదేవి వాడి కవచాన్ని మాత్రం చీల్చి వాడిని చంపకుండా వదిలేశారు. ఆ దుష్టుడైనటువంటి భండాసుర సోదరుడు విషంగుడు పారిపోగా రాత్రి తెల్లవారినది. దిక్కులు నిర్మలములైనవి. పారిపోవు వీరులను అనుసరించుట ఔచిత్యము కాదని ఆ నిత్యాశక్తులు యుద్ధం నుంచి విరమించి దానవుల శస్త్రముల తాకిడి వలన కలిగిన గాయముల నుండి రక్తములు కారుచున్నటువంటి ఆకారములు కల ఆ నిత్యాశక్తులు జయోద్ధతలై అంటే జయమును పొందినటువంటి వాళ్ళై శ్రీ లలితాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారు, సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఈ విధంగా ఆ రాత్రి అంటే మొదటి రోజు పగలు జరిగినటువంటి యుద్ధము, తర్వాత రాత్రి యుద్ధంలో విషంగుడు దెబ్బతినటం, ఆ రోజంతా కూడా మహాభయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. రాత్రిపూట మరీను లలితాదేవి శస్త్రక్షతములైన నిత్యాశక్తులను వారి యొక్క రూపములను చూశారు. ఆ యుద్ధ వార్త అంతా కూడా విన్నటువంటి లలితాదేవి కృపాపూరితమైనటువంటి ఓర చూపుతోటి ఒక్కసారి వాళ్ళందరినీ చూడగానే ఆ చూపు మాత్రముననే వారి యొక్క వ్రణములన్నీ కూడా మాయమైపోయాయి. నిత్యాశక్తుల పరాక్రమములకు శ్రీ లలితాదేవి మిక్కిలి ప్రీతి నొందెను. ఈ విధంగా మొదటి రోజు యుద్ధము ముగిసింది అనొచ్చు. ఎలాగూ తెల్లారుతోంది కాబట్టి ఇంకో కాసేపట్లో రెండో రోజు యుద్ధం ఆరంభమవుతుంది. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే లేదా ఉత్తరఖండే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే విషంగపలాయన నామ పంచవింశోధ్యాయః. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.